Greetings to you all in the name of Jesus. యేసు నామములో మీ అందరికీ శుభాలు. It's a great joy to see you. మిమ్మల్ని ఈ విధంగా కలవడం చాలా సంతోషం. God is good. దేవుడు And మంచివాడు. all the time God is good. అన్ని సమయాలలో దేవుడు మంచివాడు. He never changes his character in our lives. ఆయన ఎప్పుడు కూడా మన జీవితంలో తన గుణాన్ని మార్చడు. So delighted to see his promises in my life. మరి నా జీవితంలో కూడా ఆయన యొక్క ఆశీర్వాదాలను చూడడం చాలా He సంతోషం. blessed me and family and all of us, isn't it? మరి దేవుడు మన కుటుంబాలను మనం చేస్తున్న పనులు ఆశీర్వదిస్తున్నాడు In కదండి. spite of all our weaknesses, all our troubles and all our shortcomings, He is still there for us. మనకున్న బలహీనతల్లో, మనకున్నటువంటి నిరుత్సాహంలో, మన శ్రమల్లో దేవుడు మనకు తోడుగానే ఉంటున్నాడు. Sometimes we'll be very discouraged, sometimes we'll not be happy, but God will make us happy in all the time. కొన్నిసార్లు మన జీవిత ప్రయాణంలో బలహీనపడతాం, సంతోషం లేకుండా ఉంటాం, కానీ మన దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చేవాడు, బలపరచువాడు. Paul says to Philippians, rejoice in the Lord always. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును మీరు ఆనందించుడు అంటున్నాడు. And even in our anxiety we should feel still happy. మనకున్నటువంటి కఠినమైన పరిస్థితులలో కూడా దేవుని యందు మనం సంతోషించాలి. Because we are His children. ఎందుకనగా మనము దేవుని పిల్లలము. He knows all of our lives end from the beginning. మరి ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన మన అన్ని విషయాలు ఎరిగిన Because He వాడు. created all of us. ఎందుకనగా మన సృష్టికర్త ఆయనే. Is a plan, purpose in all our lives. మన జీవితంలో ఆయనకు ఒక ఉద్దేశం, ఆయనకు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. When we look at His word, we can still be happy. మరి మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానములను మనం గుర్తు చేసుకున్నప్పుడు తప్పకుండా సంతోషంగానే ఉండగలుగుతాం. Because He is the author and perfecter of our lives, of our faith. ఎందుకనగా మన విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు మన యేసయ్యే. We cannot do anything on our own. మరి మన శక్తి సామర్థ్యాల మీద మనం ఏ పని Because చేయలేకపోవచ్చు. He is faithful, He called us. ఎందుకనగా మరి క్రీస్తు మనల్ని పిలిచాడు, మన జీవితంలో నమ్మకమైన వాడు. To live a life like Him. మరి ఆయన వలె మనము కూడా మన జీవితాలను To జీవించడానికి, pray like Him. ఆయన వలె మనం And ప్రార్థించడానికి, to suffer like Him. ఆయన వలె శ్రమ పడడానికి, Not only suffering, and we need to die with what our iniquities are, and then we need to bury, and then we need to raise. అంత మాత్రమే కాదు కానీ మనకున్నటువంటి మన శ్రమలను, మనకున్నటువంటి శాపములను మనము పాతిపెట్టి నూతనమైన వ్యక్తులుగా క్రీస్తుతో మనము లేవగలగాలి. Whoever wants to follow Jesus Christ, He says, let him deny and take up his cross and follow me. మరి క్రీస్తు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారిని వారు వదిలిపెట్టి మరి సిలువను ఎత్తుకొని నాతో ముందుకు నడవాలని So what is క్రీస్తు cross జ్ఞాపకం in our చేశాడు. life? మరి సిలువ అనే మాటకు మన జీవితంలో So అర్థం whatever ఏంటి? shortcoming we feel, or whatever the lack we have, whatever the deficiency we still have in our lives, that may be a cross for us. ఏ బలహీనత కావచ్చు, లోటు కావచ్చు, శ్రమలు కావచ్చు, నిరుత్సాహము కావచ్చు, ఇవన్నీ మరి సిలువ అనే శ్రమలే మన జీవితంలో. For some people, health may be a cross. కొంతమందికి ఆరోగ్యం సిలువ కావచ్చు, Some people, finance may be a cross for them. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు సిలువ Some కావచ్చు, people, bad relationship may be a cross in their life. కొంతమందికి మంచి సంబంధాలు లేకపోవడం సిలువ కావచ్చు. So this is what we need to trust on His promises. కనుక మన జీవితంలో మనము దేవుని వాగ్దానాలను నమ్మాలి. Hallelujah. హల్లెలూయా. And then I want to talk from book of Galatians. It has 6 chapters. I would like to take one verse from each chapter. మరి ఈ దినం మరి గలతీలకు రాసిన పత్రికను మనం అధ్యయనం చేద్దాం. ఇందులో 6 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయానికి ఒక పాఠం చొప్పున 6 పాఠాలు వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. Paul wrote very clearly how to overcome all the situations Galatians are facing. మరి గలతీ సంఘంలో ఎదుర్కొంటున్నటువంటి విశ్వాసుల యొక్క సమస్యల నుండి ఏ విధంగా మనం ఎదురించగలగాలి అని పౌలు వారికి రాస్తూ మంచి ఊరటను కలిగిస్తున్నాడు. That's even very much applicable to our lives even today. మరి ఇది గలతీ సంఘానికి మాత్రమే కాదు కానీ ఈ దినం మనకు కూడా ఇవి ఒక మంచి పాఠాలు అయి ఉన్నాయి. And number 1, మొదటి విషయం, chapter 1 verse 10,
ఒకటవ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినప్పుడు don't live for the approval of others. మరి ఇతరుల సంతోషము కొరకు మనం బ్రతకకూడదు. Please read chapter 1 verse 10. 10వ వచనాన్ని మనం చదువుదాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. So Paul says very clearly that we need to live a life worthy of Jesus Christ by making him happy. మరి ఇక్కడ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే మనము మనుషులను సంతోషపెట్టడానికి కాదు కానీ మన తండ్రి అయిన దేవునిని సంతోషపెట్టడానికే మనం జీవించాలి అని సంఘముతో పౌలు మాట్లాడుతున్నాడు. Most of the times, most of the people only they look the approval from people. మరి చాలాసార్లు ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే ప్రజలను సంతోషపెట్టాలని, వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారని అదే ధ్యాసలో ఉండిపోతుంటారు. So we are not supposed to please people, but we are supposed to please God. అయితే క్రైస్తవులమైన మనం ప్రజలను సంతోషపెట్టువారు మాత్రము కాదు కానీ మొదటిగా దేవునిని సంతోషపెట్టువారిగా ఉండాలి. He paid price for all of us. ఎందుకనగా ఆయన మన కొరకు క్రయధనము He చెల్లించాడు. created us with a plan and purpose. మనలందరినీ ఒక ఉద్దేశము, లక్ష్యముతో సృజించాడు. He called us to be united in him. మరి క్రీస్తుతో కలిసి ఉండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. And that's the reason we are not supposed to live a life that be approved by others. కనుక మనుషులను సంతోషపెట్టాలని, మనుషులు ఆమోదించాలని మనం ఈ లోకంలో బ్రతకకూడదు. That's not easy. మరి అది అంత సులభమైన పని Every కాదండి. step of our life, every day, every minute, every hour, we need to check ourselves. Are we really living for approval of others or approval of God? ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా మనము క్రీస్తును సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నామా, మనుషులను సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. Our individual life, our family life, our psychological life, our social life, our spiritual life, whatever life we have, we need to live a life that be approved by God. మరి మన కుటుంబ జీవితం ఎలా ఉంది, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మన ఇతరులతో జీవితం ఎలా ఉంది, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది అని ప్రతి క్షణం మనము గుర్తు చేసుకుంటూనే మనము ప్రజల కొరకు కాదు కానీ క్రీస్తుని సంతోషపెట్టడానికే మనం సృజించబడ్డాం అనే విషయాన్ని క్రైస్తవులమైన మనం మరవకూడదు. How we can look approval from God? మరి ఏ విధంగా క్రీస్తును సంతోషపెట్టగలం మనం? But again, by scriptures alone. మరి మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? అది కేవలము వాక్యము ద్వారా మాత్రమే. He wrote a love letter to all of us. ఎందుకనగా వాక్యం అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమ లేఖ మన కొరకై. And how to live in all circumstances, how to overcome our difficulties, how to trust him in our troubles and problems. మరి దేవుడు మనకిచ్చిన ఈ ప్రేమ లేఖలు ఏమున్నాయి అంటే మన పరిస్థితులను, మన సమస్యలను, మన శ్రమలను ఏ విధంగా అధిగమించాలి, ఆయన మనకి ఏ విధంగా సహాయం చేస్తాడు అనే చెప్పబడింది ఇందులో. So he is our living example. మరి ఆయనే మనకు సజీవమైన మాదిరి. He should be our role model for us. కనుక ఆయన మాత్రమే మనకు మాదిరిగా ఉండాలి. If you look at people, you can find their faults, but if you look at Jesus, you can find your own problems. ప్రజల్ని మనం చూసినప్పుడు ప్రజల్లో ఉన్న తప్పులు మనకు కనిపించవచ్చు, కానీ క్రీస్తును చూసినప్పుడు నాలో ఉన్న తప్పులు ఏంటివి అన్న కనిపిస్తుంది. So better come to God and seek pardon from him. కనుక ప్రజల వైపు కాదు కానీ క్రీస్తు వైపు చూస్తూ మనలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని దేవుణ్ణి క్షమించమని అడుగుతూ జీవితాన్ని సరి చేసుకోవాలి. End of the day we need to check every day, evaluate our lifestyle. మరి ప్రతి దినము కూడా మనం ముగించడానికంటే ముందు నేను ఎలా ఉన్నాను, ఈ దినం ఎలా గడిపాను అని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత మన మీద ఉన్నది. So 3 things we need to remember here: where we come from, where we are, which direction we are going. 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి. మన పూర్వపు స్థితి ఎలా ఉంది, మన ప్రస్తుత స్థితి ఎలా ఉంది, మన భవిష్యత్తు నిరీక్షణ ఎటువైపు ప్రయాణిస్తున్నాం అని ఆలోచించుకోవాలి. Number 2, రెండవది chapter 2 verse 20. 2వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చదివినప్పుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. So you are not defined by your past.
ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన యొక్క గత జీవితమును బట్టి మనము ఏమాత్రం కూడా ఆశను కోల్పోవట్లేదు. Once you are baptized, you became a new creature. ఎప్పుడైతే మనం క్రీస్తులో నమ్మి బాప్తిసం తీసుకున్నామో మనము నూతనమైన వ్యక్తులం. We should go forward. We should not look into back. మనము నూతన సృష్టి గనక తిరిగి మళ్ళీ వెనకకు వెళ్ళకూడదు. So many times we feel that we are saved, we are accepted by God, but still we look into past. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం రక్షించబడ్డాం, క్రీస్తుతో ముందుకు నడుస్తున్నామని తెలిసినప్పటికీ కూడా సందర్భాలను బట్టి మన వెనక జీవితం వైపు మళ్ళీపోతుంటాం. You are not defined by your past. కనుక మన గత జీవితం మనల్ని నిర్ధారించకూడదు. So someone said two things define you. ఒకరు ఈ విధంగా చెప్పారు, రెండు విషయాలు మనల్ని కట్టిపడేస్తూ ఉంటాయంట. Your patience when you have nothing. మరి మనం ఎప్పుడైతే ఓపిక కలిగి లేకుండా ఉంటామో, Your attitude when you have everything. నీవు అన్ని కలిగి ఉన్నప్పుడు నీ యొక్క మనస్తత్వం. I repeat, your patience when you have nothing. మరి ఏమీ లేని స్థితిలో నీ సహనం ఏ విధంగా ఉంది? Your attitude when you have everything. అన్ని కలిగి ఉన్నప్పుడే నీ మనస్తత్వం ఏ విధంగా ఉంది? So think about that. Check your lifestyle. ఈ రెండు విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకోగలం. And when we have money, we should be same. And we do not have anything, we should be same. మనము సర్వము కలిగి ఉన్నప్పటికీ ఒకే విధంగా ఉండాలి. ఏమి లేని స్థితిలో ఉన్నను కూడా అదే విధమైన మనస్తత్వం కలిగి Paul ఉండాలి. says to Philippians in chapter 4, he says, I know how to live in plenty. I know how to live out of nothing. మరి 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో పౌలు ఈ విధంగా రాస్తూ సమృద్ధిలో ఉండనెరుగుదును, లేమిలో ఉండనెరుగుదును అని మాట్లాడుతున్నాడు. But having Christ with us, having satisfied life in our life is most important than whatever we have. అయితే ఇవన్నిటి మధ్య క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు మనము సంతృప్తిని కలిగి జీవితంలో బ్రతకగలుగుతాం అనే విషయం మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అదే క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. And then number 3, మూడవ విషయం, chapter 3, verse 27. 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినప్పుడు, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. So your worth is in Christ. ఇక్కడ మనం కనుక ఆలోచన చేసినట్లయితే మన యొక్క మరి వర్త్ అనేది దేవునిలోనే ఉంది. మనం ఏమై ఉన్నామో అది క్రీస్తు ద్వారానే. We are something in Christ. క్రీస్తులో మనము ప్రత్యేకమైన వారం. We are nothing without Him. క్రీస్తు లేకుండా మనము అసంపూర్ణులం. So our worth not in our job or our education or our money power or muscle power or nothing. మనం ఏమై ఉన్నామో అది మనకున్న బలము కాదు, మనకున్న ఉద్యోగం కాదు, మనకున్నటువంటి డబ్బు కాదు, కానీ మనం ఏమై ఉన్నామో అది కేవలము ప్రభు యొక్క కృప ద్వారా మాత్రమే. So He gave us a new life. ఆయనే మనకు నూతన జీవితాన్ని He ప్రసాదించాడు. gave us joy. ఆయనే మనకు ఆనందాన్ని He ఇచ్చాడు. gave us peace. ఆయనే మనకు సమాధానం ఇచ్చాడు. And He gave us even is going to give us eternity. ఆయనే మనకు నిత్యత్వమును కూడా ఇవ్వబోతున్నాడు. So 4 important components He came down to give us. ఎప్పుడైతే యేసయ్య మన కొరకై భూలోకానికి వచ్చాడో మన కొరకు 4 ప్రాముఖ్యమైన విషయాలను ఆయన మనకు దయచేశాడు. He gave us love. ఆయన మనకు ప్రేమనిచ్చాడు. And then He gave us peace. ఆయన సమాధానమునిచ్చాడు. He gave us joy. ఆనందమునిచ్చాడు. And then finally He gave us hope. ఆయన నిరీక్షణను కూడా మనకు అందజేశాడు. And then we can be with Him one day. సో ఆ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంటే ఆయనతో నేను ఉండగలను అని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. John says in chapter 14, I'm going to prepare mansions for you. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో క్రీస్తు ఈ విధంగా మాట్లాడుతూ, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను అనే నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. Let me come back and take you where I'll be. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మళ్ళీ తిరిగి వచ్చి నాతో కూడా మిమ్మల్ని వెంట పెట్టుకొని వెళ్తానని చెప్తున్నాడు. That's worth in Christ. మరి అది క్రీస్తులో మనకున్నటువంటి ఫలం. Because this world is not ours. ఈ లోకము మనది కాదు. One day we need to leave. ఒక రోజున ఈ లోకమును మనం వదిలిపెట్టి వెళ్ళాలి. But where we are going? అయితే మరి ఎటువైపు వెళ్తున్నాం? మన ప్రయాణం ఎటువైపు? Are we having assurance in our life?
మన జీవితంలో నిజమైనటువంటి నమ్మకం, విశ్వాసం మనకుందా? So depend on God. కనుక క్రీస్తులో మనము నమ్మాలి. Rely on His promises. ఆయన వాగ్దానముల మీద దృష్టి ఉంచాలి. And He will never change us. ఆయన ఎప్పుడు కూడా మారడు. And He will give us His plans for us. మరి ఎప్పుడైతే మనం ఆయనతో ఉంటామో ఆయన ఆలోచనలు, వాగ్దానములు ఆయన మనకు తెలియజేస్తాడు. And number 4, నాలుగో విషయాన్ని మనం చూస్తాం. chapter 4 verse 7. 4వ అధ్యాయము 7వ వచనములో, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. What a beautiful verse it is. అద్భుతమైన వచనం కదా. You are no longer a slave. మీరు దాసులు కారు. We are no more we are in bondage. మనం ఇంకను పాపముల చేత కట్టబడి లేము. We are no more sinners. మనం ఇంకా పాపులము కాదు. And He cleansed us. ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. Young precious blood. మరి ఆయన యవ్వన రక్తము చేత కడిగాడు. And He made us a new life. ఆయన మనకు నూతన జీవితాన్ని Made us a new creature. నూతనముగా సృజించాడు. Old things have passed away. All things became new. ఆయనలో అన్ని పవిత్రపరచబడి నూతన జీవితాన్ని మనం పొందుకున్నాం. And are we going through that level in our lives? మనము కూడా ఆ విధమైనటువంటి జీవితాన్ని Or కొనసాగించగలుగుతున్నామా? we feel we are in bondage. లేదా ఇంకను పాపముల చేత బంధించబడి ఉన్నాం. So we are no way to be in the same bondage. మరి మనము రక్షణ పొందిన తరువాత కూడా తిరిగి వెనక జీవితంలో We బ్రతకడానికి are వీలు లేదు. freed. మనము స్వతంత్రులం. And he became child of God. మరి స్వతంత్రులుగా చేయబడి క్రీస్తు యొక్క వారసులుగా మనం చేయబడ్డాం. Whatever God has the provisions, it is still for us. ఏ వాగ్దానములైతే క్రీస్తు మన కొరకై ప్రసాదించాడో ఆ వాగ్దానములన్నీ కూడా మన కొరకే. Whatever belongs to God belongs to us. ఏదైతే దేవుడు కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మన We కొరకే. are belonging to God. మనము దేవుని కొరకై ఉన్నాం. So no more bondage we still possess. కనుక మనం ఇంకా బానిసత్వములో బందీలుగానే మనము లేము. And we are not supposed to live like a slave even today. మనము బానిసలుగా ఉండడానికి వీలు లేదు. We are children of God. ఎందుకనగా మనము దేవుని పిల్లలం. He is our God. ఆయనే మన We are దేవుడు. His children. మనం ఆయన పిల్లలము. And number 5, ఐదవ విషయాన్ని మనం chapter 5 ఆలోచన verse 25. 5వ అధ్యాయము 25వ వచనము చదివినప్పుడు, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. Don't led by feelings and emotions. కనుక మనం జీవితంలో మన యొక్క హావభావాలను బట్టి, మన ఎమోషన్స్ని బట్టి మన నిర్ణయాలు తీసుకోకూడదు. But be led by the Spirit. ఆత్మ ద్వారా నడిపించబడాలి. When you stop thinking about yourself, God starts thinking of you. ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచించుకోవడం మానేస్తామో దేవుడు మన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. So always think, how to become, or how to, perform something, or how to earn money, or how to construct a house, or how to perform my daughter's son's marriage, or so many things come to our mind. ఈ జీవిత ప్రయాణంలో కూడా చాలా విషయాలు, నేను ఎలా డబ్బు సంపాదించాలి, పిల్లల వివాహాలు ఎలా చేయాలి, పలానా పరిస్థితి నుంచి ఎలా బయటికి నడవాలని అనేక విషయాలు మనం ఆలోచిస్తూ ఉండవచ్చు. That's okay. Planning sake is good, but depending on God is most important than that. అయితే ఇవన్నీ తప్పేమి కాదు, ప్రణాళిక వేసుకోవడం తప్పేమి కాదు, కానీ చింతించి దేవునికి దూరంగా వెళ్ళడం తప్పు. మనం ఏం చేయాలంటే మన భారాన్ని మన యేసు మీద పెట్టాలి. When Jesus was about to left for heavenly abode, మరి యేసు పరలోకానికి వెళ్ళడానికి ముందు then his disciples were so anxious. మరి శిష్యులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు And they చూస్తున్నారు. said, do not be worried about anything. I am going to send comforter to you. అప్పుడు యేసు వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు మరి ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో ఆ ఆశ నెరవేర్చడానికి మరి సమాధానకర్త మీ దగ్గరికి వస్తాడు, కనుక మీరు నిరుత్సాహపడొద్దు. Then he will guide you, he will empower you what you are supposed to ఆ do. సమాధానకర్త మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పి. Many times we feel we are alone, we are isolated, but we need to still depend on Holy Spirit. కొన్నిసార్లు మనం కూడా ఒంటరివారిగా మిగిలిపోతుంటాం, కొన్నిసార్లు నిరుత్సాహపడుతుంటాం, కానీ జ్ఞాపకం ఉంచుకోండి, మనం క్రీస్తు ఆత్మ చేత నడిపించబడాలి. In this world, we live in the society of dynamic in nature.
మరి మనము నివసిస్తున్నటువంటి సమాజం ఏ విధంగా ఉందనంటే అనేక విషయాలు కలగలిపినటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం. People talk so many things. చాలా విషయాలు ప్రజలు మాట్లాడుతూ You are ఉంటారు. not doing this, you are not doing that, and you are not really what we expect you to do. You are not doing. Many people give us a kind of impression. నువ్వు అది చేయలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా, జీవితంలో నువ్వేది సాధించట్లేదు, అసలు ఏంటి నీ జీవితం అని కొన్నిసార్లు కొంతమంది మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మనకు అర్థం కానటువంటి స్థితిలో We'll be worried naturally. అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటాం. But think about the word of God. కానీ ఆ సందర్భంలో వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Consider about Jesus Christ. క్రీస్తుని గురించి ఆలోచించండి. And then how he led a life amidst of all the issues and concerns. మరి క్రీస్తు ఆయన భూమి మీద బ్రతికినప్పుడు కూడా ఎన్నో సమస్యల వలయంలో ఉన్నప్పటికీ ఆయన ఎంత పరిశుద్ధంగా బ్రతికాడో, ఏ విధంగా జీవించాడో ఆలోచన చేయండి. So we need to learn a lesson every day. ప్రతి దినం ఒక పాఠం మన జీవితంలో నేర్చుకోవాలి. And learning is a continuous process in our life. మరి నేర్చుకోవడం అనేది మన జీవితంలో జరిగే ఒక నిరంతర క్రియ. Maxwell once he said, if you stop learning, you stop leading. మ్యాక్స్వెల్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నేర్చుకోవడం ఆపేస్తే జీవితంలో ఎదగడం ఆపివేసినావు అని అంటాడు. So learning is a process every day. కనుక నేర్చుకోవడం అనేది జీవితంలో జరిగే ఒక నిరంతర ప్రక్రియ. And step by step we need to come to his glory. ప్రతిదినం ఆ విధంగా నేర్చుకుంటూ క్రీస్తు మహిమలో మనం ఎదగాలి. And to take off his shoes or his image in our life. మరి ఆయన యొక్క ప్రతిరూపాన్ని మన జీవితంలో అనుభవించాలి. And number 6. 6వ విషయాన్ని మనం ఆలోచన చేసి Chapter 6 verse 9. 6వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. What an important instruction Paul giving to ఎంత Galatians. అద్భుతమైనటువంటి ఆలోచనను సంఘముతో పౌలు పంచుకుంటున్నాడండి. And this is not urging, this is not request, but I feel it is an instruction to all of us. మరి ఇదేదో మనల్ని బలవంత పెట్టడం, ఇదేదో మనల్ని ఆయన కోరడం మాత్రం కాదు, కానీ మనము చేయాలి తప్పకుండా అని ఆయన జ్ఞాపకం So చేస్తున్నాడు. don't crave weary while doing good. కనుక మనము మంచి చేయుట యందు విసుకక ఉండాలి, అలసిపోవద్దు. Opposite to this, అయితే దీనికి భిన్నంగా మనం ఆలోచన చేస్తే, most of the times people do evil to people. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఒకరి మీద ఒకరు గాయం చేసుకోవడం, శ్రమ పెట్టడమే జరుగుతుంది. Instead of talking good about your neighbors, people talk something ill about them. మరి నీ పొరుగు వారిని గురించి మంచి చెప్పడానికంటే ఎక్కువగా మనం వారిని గాయపరుస్తున్నాం. And but we need to check our lifestyle, how that's going on every day. కాబట్టి ప్రతిదినం మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎలా ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం అని సరి చేసుకోవాలి. When time is right, you will reap what you sown. మరి ఇక్కడ మనం చూసినట్లయితే, మనము మేలు చేస్తే తగిన కాలమందు మంచి పంటను కోస్తాము. If you know that you are supposed to do good, and if you not do that, and that leads to sin even. మరి మంచి చేయుట నీకు తెలిసినప్పటికీ మంచి చేయకపోతే అది పాపమే అని వాక్యం చెప్తుంది. Sin is nothing else, but when we go differently to the word of God, that leads to sin. మరి పాపం అనగా అదేదో పెద్ద విషయం ఏమి కాదు. పాపం అనగా నువ్వు చేయవలసినది దేవుడు చెప్పినది చేయకపోవడమే పాపం. That easily entangles, sometimes to leads us to sin. మరి చాలా సులువుగా మరి చిక్కులో పెట్టు పాపములో మనం పడిపోతాం. So we need to identify it first step. కనుక మొదటి మెట్టు ఏంటి అంటే, మనల్ని పాపము వైపుకు ఏ విషయాలు లాగుతున్నాయో మనం గమనించాలి. Then we need to keep aside. ఆ తర్వాత ఆ విషయాలను మనం వదిలించుకోవాలి. We need to set right things. ఆ విషయాలను మనం సరి చేసుకోవాలి. We need to look towards God. క్రీస్తు వైపు చూడాలి. And then focus on Him. ఆయన
పట్ల మనం లక్ష్యాన్ని And ఉంచాలి. the author and perfecter of your faith and my faith is Jesus Christ alone. ఆయనే మన విశ్వాసమునకు కర్త, ఆయన మాత్రమే మనల్ని కొనసాగించేవాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. May God bless us with these words. దేవుడి వాక్యము ద్వారా మనల్ని దీవించును. May God give us hope through these words. దేవుడి వాక్యముల ద్వారా నిరీక్షణను కలిగించును. May God empower us through these words as to how to overcome all situations in our life. మన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి మనము బలము పొంది ఎదిరించుటకు దేవుడు మనకు తగిన శక్తిని దయచేయును గాక. God bless you. Thank you. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన దేవా స్తోత్రాలు. ఈ దినం గలతీ పత్రిక 6 అధ్యాయాల నుంచి 6 పాఠాలు లోకంలో మేము ఏ విధంగా బ్రతకాలో నేర్పించిన దేవా, మరి మా శక్తి మీద కాదు కానీ మీ యొక్క ఆత్మ ద్వారానే ఈ పని మేము చేయుటకు మాకు బలమును అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you. God bless you. థ్యాంక్ యూ. మీ అందరికీ దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.